మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమానికి అర్ధాత్మిక స్వాగతం. ముందుగా రోహిత్ పసురెడ్డి గారు, వై గురంకొండ రేట్ డౌన్. శనివారం రోజు అక్కడ వ్యాపారం తక్కువగా ఉంటారు, ఆర్డర్లు తక్కువగా ఉంటాయి, అందువల్ల వాళ్ళ గురంకొండ మార్కెట్లో ధర తగ్గింది. ఓం సాయిరామ్, ఈ రేటు ఉంటే చాలు, అప్పులు తీర్చేస్తాం. సుబ్రహ్మణ్యం ఎస్ఎస్ఎం గారు, దీనికి రిప్లై కూడా వచ్చింది. సేమ్ నాది కూడా అదే ఫీలింగ్ బ్రో అని ఒక కామెంట్ కూడా పెట్టారు. అన్న జూలై మంత్ 24 kg 1200 to 2000 అన్న. జూలై మాసంలో చిన్న బాస్ 1200 రూపాయల దగ్గర నుంచి 2000 రూపాయలు పడుతుందని యూజర్గా రాసమ వ్యక్తం చేస్తున్నారు. ఇది ఆయన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే, మనం వేచి చూడాల్సిందే. ఇక మనం మరొక ఆవిడ పరిశీలిస్తే పట్టాభి గారు, పలంనేరు మార్కెట్లో తక్కువ రేటు ఈరోజు కూడా. ఇక్కడ మండీ ఓనర్లే బయ్యర్లు, రేటు పెరగకుండా వాళ్ళు లాభాలు చూస్తున్నారు. ఫార్మర్స్కి టోపీ పెడుతున్నారు. బయట మార్కెట్ 15 kg బాక్స్ 500, 800, ఇక్కడ 300, 600 అన్న. క్వాలిటీలో తేడా ఉండవచ్చు, క్వాలిటీ ఉంటే ఎక్కడైనా ధరలు పెడతాయి. ఇది వరకు ఒక 2-3 రోజుల ముందు అయితే వడ్డేపల్లి, వీకోటతో ఈక్వల్గా సమానంగా పలువురు ధరలు వెళ్ళాయి. క్వాలిటీ కాయలు తేడా ఉండడం వల్ల జరుగుతుందన్న. మామూలు కన్నడ మార్కెట్ గుంటూరు వ్యాపారం కొనుగోలు చేస్తూ ఉంటారు. అక్కడ క్వాలిటీ తగ్గడంతో మదనపల్లికి వచ్చి అక్కడ 600, 700, 750 చిన్న బాక్స్ ఉన్నా కూడా ఇక్కడ పెద్ద బాక్సులు 1500కి 1450 రూపాయలు కొంటున్నారన్న. క్వాలిటీలో కూడా తేడా ఉండవచ్చు, అయినా మన ఇష్టం, మన పంట మనం ఎక్కడికి తీసుకెళ్ళవచ్చు. వడ్డేపల్లి కోలార్ ధర బాగుందంటే ఓహెడ్ అక్కడికే వెళ్ళండి. ఏదేమైనా మళ్ళీ చెబుతున్నాను, ఈ క్వాలిటీలో తేడా ఉండడం వల్ల కూడా ఒకసారి ధర తగ్గుతుంది. చెన్నా గారు, ఫస్ట్ థ్యాంక్ యూ అన్న. ఇక మనం మరొకటి పరిశీలిస్తే అన్నగారు ఫస్ట్ లైక్ వ్యూవర్స్కి ప్రైజ్ అలాట్ చేస్తే మీ ఛానల్ చంద్రబాబు స్థాయిలో ఉంటుంది అన్నగారు. అన్న, వాస్తవం చెప్పాలంటే ఎందుకో నా ఛానల్లో ఆదాయం బాగా పడిపోయింది. దాని ఆర్పిఎంసీ లెక్కలు ఉన్నాయి, అవేం లేవన్నా. ఏమాత్రం ఛానల్ ఏదో వ్యూస్ పడుతున్నాయి, నాకంటూ గుర్తింపు పేరు ఉంది, కానీ ఈ నెల డబ్బులు వస్తాయి రావో కూడా తెలియని స్థితి. అలా ఉంది నా ఛానల్ పరిస్థితి. ఫస్ట్ వ్యూవర్స్కి డబ్బులు అలాట్ చేస్తే చంద్రబాబు స్థాయిలో ఉంటుంది అన్నగారు. చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ ఉన్నారన్నా, నాకెవరు లేరు. ఇక మనం మరొక పరిశీలిస్తే యూజర్ గారు, నమస్తే అన్న, మొలకల చెరువులు డైరెక్ట్ ఫార్మర్స్ దగ్గరకు వెళ్తే టమోటా రేట్ తక్కువ పడే అవకాశం ఉందా అన్న? మొలకల చెరువు మార్కెట్, అది మార్కెట్, అది అక్కడ బండీలు ఉన్నాయి. మనం టమాటాలు అక్కడ కొనుగోలు చేయాలి, కానీ వేలం పాటలు నిలబడి డైరెక్ట్ రైతుల దగ్గర కూడా, అది రైతు బజార్ కాదు. మీరు అలా చేయాలంటే తోటల దగ్గర రైతులతో మాట్లాడి మీరు నింపుకోవచ్చన్నా. మొలకల చెరువు మార్కెట్లో కానీ గురంకొండ ఏదైనా మార్కెట్ యార్డ్ లోపల వెళ్ళి మాత్రం డైరెక్ట్ రైతు దగ్గర తీసుకోలేము. రైతు బజార్ లాగుంటే పర్వాలేదు, మీకు కావాలంటే డైరెక్ట్గా తోటలో వెళ్ళి తీసుకోండి. మార్కెట్లో మాత్రం అది కుదరదు. ఇక మనం మరొక పరిశీలిస్తే బ్రదర్, గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్ కోవిందరెడ్డి గారు. సమ్ ఏరియా పీపుల్ టోల్డ్ టమోటా క్రాప్స్ అటాకింగ్ వైరస్, ఈజ్ ఇట్ రియల్ బ్రో? వైరస్ అయితే ఉంది, కానీ గత సంవత్సరం లాగా భారీ స్థాయిలో అయితే వైరస్ లేదు. కొన్ని ప్రాంతాలు అక్కడక్కడ ఒక మోస్తా, నాకు తెలిసి నాకున్న సమాచారం మేరకు భారీ స్థాయిలో అయితే వైరస్ లేదు. మొన్న అయితే ఒక 60 కామెంట్ పెట్టారు, మా ఏరియాలో వైరస్ కొద్ది తోటలు పీకేస్తున్నారని. గతంలో ఇలాగే కోలార్ పరిసర ప్రాంతాల్లో వైరస్ రావడంతో ఇక టమాటాలు దిగుబడి ఏమొస్తుంది, ధరలు ఏమడుతుంది, చాలా మంది తోటలు పీకేశారు. దానితోనే టమాటాలు కరువు వచ్చింది. ఈసారి అయితే ఆ స్థాయిలో వైరస్ లేదు. పెద్ద ఎవరు కూడా తోటలు తీసేయడం లేదు. ఇంకా హై టెంపరేచర్లో ఈ మార్చిలో ప్లాంటేషన్ చేసి మొలకలు బతకనప్పుడు వాటిని తీసి తర్వాత ప్లాంటేషన్ చేశారు మళ్ళీ. కానీ ఎవరు కూడా వైరస్ ఉందని మాత్రం తోటలు అయితే పెరగడం లేదు. వైరస్ కూడా గత సంవత్సరం అంతా తీవ్ర స్థాయిలో అయితే మాత్రం లేదు. ఇదైతే వాస్తవం. కొన్ని ప్రాంతాలు ఉండవచ్చు, కానీ గత సంవత్సరం స్థాయిలో అయితే లేదు. ఇక మనం మరొక పరిశీలిస్తే వెంకటరామరెడ్డి గారు, అన్న, అంగళ్ళు మార్కెట్ హాలిడే బక్రీద్ ఫెస్టివల్కి. అన్న, గతంలో మదనపల్లిలో రంజాన్, బక్రీద్, ఉగాది, వినాయక చవితి, మేడైన 5 సెలవులు ఇచ్చారు. మదనపల్లిని కూడా అంగళ్ళు మార్కెట్ వాళ్ళు ఫాలో అయ్యేవాళ్ళు. ఇప్పుడు మదనపల్లి మార్కెట్లో సెలవులు ఎత్తేస్తారు. యాజ్ ఇట్ ఈస్గా అంగళ్ళు కూడా సెలవులు లేవు. మళ్ళీ చెప్తున్నాను అన్నదాతలందరికీ, మదనపల్లి మార్కెట్ యార్డ్ కానివ్వండి, అంగళ్ళు కానివ్వండి, టమోటాలు తీసుకొచ్చి అన్నదాతలారా, సోమవారం రోజు బక్రీద్ పండుగ సందర్భంగా మదనపల్లి కానివ్వండి, అనంగా కానివ్వండి, ఎటువంటి సెలవులు లేవు. మీరు నిరభ్యంతరంగా, రెండు వ్యాపారస్తులు ఉంటారు లేదని కూడా చాలామంది ఫోన్లు చేసి అడుగుతున్నారు. వ్యాపారస్తులు కూడా ఉంటారు, మండీలు కూడా ఉంటాయి. ధరలు ఏం పెద్దగా తగ్గవు. నిరభ్యంతరంగా మీరు మార్కెట్కి రావచ్చు. ఆగస్టు రేట్స్ బాబు గారు, కిషన్ బాబు గారు, వెయిట్ అండ్ సీ. మంత్రులు మార్కెట్లోకి వచ్చి ధర్నాలు చేసే గవర్నమెంట్ వచ్చింది. ధర్మమ్మ గారు,
అమ్మ పాలన చేసేవాళ్ళు ధర్నాలు చేయకూడదు, ప్రజల సమస్యలు పరిష్కరించాలి. ధర్నాలు చేయడం అంటే పాలకుల లక్ష్యం కాదు, ధర్నాలు చేయాల్సింది ప్రతిపక్షాలు. మరి మంత్రులు మార్కెట్లకు వచ్చి ధర్నాలు చేసే గవర్నమెంట్ వచ్చింది మీరు అంటున్నారు, బట్ అది కరెక్ట్ కదా. అలా ఎవరు చేయరు, అధికారంలో ఉన్నవారు ఎప్పుడు కూడా ధర్నాలు చేయరు. ఇక మనం మరొక పరిశీలిస్తే శబరి చిక్బల్లాపూర్ సైదన్న మా పక్క సెకండ్ పూర్రికి నిన్నే ఈ కామెంట్ చదవడం జరిగింది. మళ్ళీ ఆయన కామెంట్ పెట్టారు. కొన్ని ఏరియాలో మాత్రమే వైరస్ ఉంది, అన్ని ప్రాంతాల్లో కూడా లేదు. అది గత సంవత్సరం అది తీవ్ర స్థాయి అయితే మాత్రం లేదు, ఇది మాత్రం వాస్తవం. ఇక మనం మరొక పరిశీలిస్తే అన్న మార్కెట్లో బాగా పోతుంది కానీ అన్ని మార్కెట్లు బాగా పోతుంది కానీ వడ్డీపల్లిలో మోసం, తక్కువ రేట్స్ పోతాయి. కోలార్లో 900, 1000 రూపాయలు పోతే వడ్డీపల్లి 500, 600 అంతే. ఆ మాత్రమే అంటే ఆమె అర్థం. కోలారు 900, 1000 ఉంటే వడ్డీపల్లి మాత్రం 500, 600 మాత్రమే పోతుంది, ఎందుకు అర్థం కావడం లేదు అని అన్నా. నేను ఈ మధ్య వేలంపాట ధరలు అన్ని మార్కెట్లలో చెబుతున్నాను. వడ్డీపల్లి ఇప్పుడు కూడా కోలారు ఇప్పుడు తగ్గలేదంటే ఇంచుమించు అలాగే పడుతుంది. ఇదివరకు నేను చెప్పడం జరిగింది. ఒక్కోసారి క్వాలిటీ లేకపోవడం వల్ల ధరలు తగ్గుతాయి. ఇవాళ కలగడ మార్కెట్ ఎవరు ఊహించిన 1000 రూపాయలు చిన్న బాక్స్ పడ్డారు. కోలారు మార్కెట్లో 800, తత్తి మాట 750, 800, 800 ఇలాగే వెళ్ళింది. ఒక కోలార్ మాట మాత్రం ఇవాళ చిన్న బాక్స్ 1000 రూపాయలు అమ్మింది. ఒక మార్కెట్ అమ్మింది, అన్ని మార్కెట్లు అమ్మాలని అనుకోవడం పొరపాటు. అది వడ్డేపల్లి అయితే కూడా వడ్డేపల్లి ఇప్పుడు కూడా ధరలు బాగానే ఉంటాయి. గత 2 రోజులు మీరు అన్నట్లుగా ధరలు కంపేర్ చేసుకుంటే తక్కువ ఉన్నాయి. కానీ అక్కడ ఏదో ఉంటుంది, టమాటా క్వాలిటీ లేకపోవడము ఏదో కారణం ఉంటుంది. నిన్న ఇండియన్ అగ్రికల్చర్ హరినాథ్ రెడ్డి గారు కామెంట్ పెట్టారు, 2000 రూపాయలు టమాటాలు అమ్మాలి లేకపోతే రైతులు లాస్ అవుతారని చెప్పి. దానికి చాలామంది రిప్లై ఇచ్చారు. ఇవాళ కూడా అగ్రిరెడ్డి గారు కామెంట్ పెట్టారు, ఆయనకేం తెలియదు, కామెంట్ బాక్స్లో ఉండడు, ఇంకా ఏదో కామెంట్లు పెట్టారు. ఐఎమ్ సారీ, గతంలో చెప్పడం జరిగింది. కాకపోతే ఇంకో ఆయన ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి డ్రిప్ ప్యాకెట్ అనేది చాలా కామెంట్లు పెట్టారు. బట్ వెరీ సారీ, ఆయన ఏదో వచ్చి మన ఛానల్ కామెంట్ పెట్టారు. ఆయన ఫోన్ నెంబర్ అయితే అందుబాటులో ఉంది, మీకు అందరికీ డైరెక్ట్గా ఫోన్ చేసి మాట్లాడండి అఖిల్ రెడ్డి గారు. ఇక మనం మరొక పరిశీలిస్తే అఖిల్ రెడ్డి గారి జూలై మంత్ రేట్స్ గురించి చాలామంది అడుగుతున్నారు. డోంట్ వరీ అబౌట్ దట్. జూలై మంత్ కూడా మంచి ప్రైజెస్ నడుస్తుంది. మా ఎక్స్పెక్టేషన్ జూలై మంత్లో 2000 నుంచి 300 టచ్ అవుతాయి, అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎవరు కూడా వరి కావద్దు. జై ఎన్టీఆర్, జై హింద్ అని కామెంట్ పెట్టారు. దానికి రిప్లై కామెంట్స్ రోహిణి గారు, థ్యాంక్ యూ అన్న, చాలా థ్యాంక్స్ అన్న. నవాజ్ బాషా గారు, ఎస్ బ్రో, ట్రూ ఎక్స్పోర్ట్, అవును బ్రో ఇది నిజమే, ఎక్స్పోర్ట్ స్టార్ట్ అవుతుంది. శ్రీకాంత్ గారు, మరి అఖిల్ రెడ్డి గారు రోహిణి గారికి రిప్లై ఇచ్చారు, హవారి రోహిణి అని చెప్పి. ఏదేమైనా అఖిల్ రెడ్డి గారు అయితే గంటాబద్ధం చెబుతున్నారు, ఖచ్చితంగా జూలై మాసం రేట్లు పెడతాయి. 2000 నుంచి 3000 రూపాయలు వెళ్ళే అవకాశాలు అయితే పుష్కలంగా ఉన్నాయని కామెంట్ పెడుతున్నారు. ఏదేమైనా అలాగే జరగాలి, భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిద్దాం. ఇక మనం మరొకటి పరిశీలిస్తే బాబు గారు, అన్న 1 year బ్యాక్ బక్రీద్ పండుగ రోజు స్మాల్ బాక్స్ 2000, బట్ దిస్ డిడ్ నాట్ బికాస్ హెవీ ప్లాంటేషన్ అటు మార్చ్, ఏప్రిల్, మే. గత సంవత్సరం బక్రీద్ చిన్న బాక్సులు 2000 అమ్మలేదన్నా. మొలకొల్చెరు మార్కెట్లో మాత్రం లెవెల్ పెద్ద బాక్స్ 2300 అమ్మడం జరిగింది. 2300 నా వీడియో ఇప్పటికీ నా దగ్గర ఉంది. దాన్ని నేను ఫేస్బుక్లో అప్లోడ్ చేస్తే లక్షల్లో వీక్షలు పడ్డేదానికి. అందరం అనుకున్నాం ఆ రోజు బక్రీద్ పండగ సెలవులు కాబట్టి అదర్ అమ్మింది, రేపటి మార్కెట్ మళ్ళీ మామూలు అయిపోతుంది. కానీ ఆ రోజు పెరిగిన ధర ఆకాశాన్ని అంటింది. మొలకొల్చెరువులో ఆ రోజు మదనపల్లి అంగన్వాడీలు సెలవు, గొరంకొండ మొలకొల్చెరువు ఉంది. మొలకొల్చెరువు మార్కెట్లో లెవెల్ బాక్స్ 2300 రూపాయలు సెలవు ప్రభావం అనుకున్నాం. కానీ అక్కడి నుంచి ఆరంభమైన ధరల యొక్క సునామీ ఆగలేదు, మళ్ళీ 6000 వరకు వెళ్ళింది ఫుల్ బాక్సులు. ఇక మనం మరొక పరిశీలిస్తే, క్షమించాలి కామెంట్లు పూర్తయ్యాయి. ఇది ఈరోజు మీ కామెంట్ నా సమాధానం. అఖిల్ రెడ్డి గారు అయితే జూలై నెలలో కూడా ఖచ్చితంగా ధరలు అమ్మే అవకాశాలు, పెద్ద బాక్స్ 2000 నుంచి 3000 వెళ్ళే అవకాశం ఉందని గంటాబద్ధంగా చెబుతున్నారు. ఆయన అన్నట్టే జరగాలని, రైతుల ఇంటి టమోటా పంట సెల్లు కురిపించాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తూ మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నాను. మదనపల్లి మార్కెట్కి ఎటువంటి సెలవులు లేవు. సోమవారం మార్కెట్ కార్యకలాపాలు యథావిధి కొనసాగుతాయి. కొనుగోలుదారులు, వ్యాపారస్తులు కూడా ఉంటారు. నిరభ్యంతరంగా మీ టమోటా ఉత్పత్తులు మీరు మార్కెట్కి తీసుకురావచ్చు. అంగళ్ళు, మదనపల్లి ఏ మాట కూడా సెలవు లేదు.